ఈ మధ్యన చిన్నతుమ్మిడి గ్రామం మా ఊర్లో రీసర్వే రెవెన్యూ సదస్సు జరిగింది. అక్కడ మా శ్మశాన వాటి గురించి ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు బాగోపోవడం వల్ల మరి ఆ పనులు వేగవంతంగా చేయడానికి కొంత సమయం కావాలని ఎమ్మెల్యే గారు చాలా మంచి అతను, చాలా సాత్వికుడు. ఆయన చాలా వివరంగా మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ మండలంలో అత్యంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే షాడో ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు. ఎంత ఇదంటే ఒక గ్రామ సభలో ఎమ్మెల్యే గారు మేము నిధులు సమీకరించుకుని చేస్తామని చెప్తే షాడో ఎమ్మెల్యే వచ్చి మీరు ఎమ్మెల్యే గారిని కలవండి, ఆయన చేయలేకపోతే నన్ను కలవండి. వాట్ ఈజ్ దిస్? నిన్న వచ్చిన సాక్షి పత్రికలో ముంజులూరు, మణిమేశ్వరం, జింజేడు దగ్గర ప్రభుత్వ భూములన్నీ కలిపి మిషనరీ తీసుకొచ్చి శ్మశాన వాటికలతో సహా చెరువులు చేస్తూ ఉంటే ఈ షాడో ఎమ్మెల్యే ఎక్కడ దూరాడని నేను మీ ద్వారా అడుగుతున్నాను. తెల్లారు లెగిస్తే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి నువ్వు లంచాలు తీసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేసావు నువ్వు? ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి. మేము ఆయన అడుగుతాం సమస్యని, ఆయన సమస్యకి మాకు సమాధానం చెప్తారు. మీరు చాలా అత్యుత్సాహంగా ప్రజల దగ్గర మీరు మీడియాలో మాట్లాడినందుకు డబ్బులు, సమస్యను పెంచిన డబ్బులు, సమస్య తీరట్లేదు. మేము మిమ్మల్ని ఏదో మేము ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు సమస్య తీరే టైంలో మీరు అడ్డం పడి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్లకుండా మీరే ఆపేసి నా దగ్గరికి రండి, నీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం? నువ్వు పార్టీకి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వేమైనా ఎన్నికయ్యావా ప్రజాప్రతినిధిలో? నీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎమ్మెల్యే గారి దగ్గర చెప్తాం. ఎమ్మెల్యే గారు మాకు మాట ఇస్తున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లకుండా సమస్యని ఆపే ప్రయత్నాలు బంటిమిల్లి మండలంలో జరుగుతున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఈ షాడో ఎమ్మెల్యేలు మీడియా మీద కేసు పెట్టేయమంటే మీడియా మీద కేసు పెట్టేయడం, మీడియా మిత్రులను కూడా ఇబ్బంది పెట్టడం అనేది నా దృష్టికి వచ్చింది. దయచేసి మీరు మారాలి. మారకపోతే ఎమ్మెల్యే గారు మీ మీద ప్రేమతో చెప్పకపోయినా మేము కంపల్సరీగా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఎవరిని డామినేట్ చేయాలని కాదు, మీకు బాధ్యత ఉంది. రండి, సమస్యలపైన కూర్చుందాం, సమస్యలు తీరుద్దాం. ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తే. సమస్యలు చెప్తే ఆయన ఓర్పుగా అంటాడు. మీ దగ్గర ఓర్పు లేదు. ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఆయన ఉంటుంది, కానీ చిన్న వాళ్ళ దగ్గర మీకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ సమాధానం మొదటిసారిగా మీరు మారి మంచిగా ఉంటే సరి, లేకపోతే వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. దయచేసి అందరం కలిసి